వెల్కమ్ టు డే 16 ఆఫ్ 30. వీఆర్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ. సో వెయిట్ చెక్ చేసుకోవడంతో నా డే స్టార్ట్ చేశాను. 60.10 వెయిట్ అంతా యాక్చువల్ యాక్యురసీ కాదు, వేరీ అవుతూ ఉంటుంది 1 kg to 500 grams బికాజ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది అండ్ ఆల్సో మెషిన్ కూడా కొంచెం ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్కలా చూపిస్తాను. మార్నింగ్ డ్రింక్ వచ్చేసి లూక్ వామ్ వాటర్ విత్ లెమన్ తీసుకున్నాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అవకాడో ఆమ్లెట్ టోస్ట్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. అండ్ 11 o'clockకి మిడ్ మార్నింగ్ స్నాక్గా పొమోగ్రానైట్ సీడ్స్ తీసుకున్నాను. అండ్ నా లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉంది. కినవా పెట్టుకున్నాను అండ్ లాట్స్ ఆఫ్ కర్రీ కూడా, టొమాటో కర్రీ తీసుకున్నాను అండ్ ఆల్సో గోంగూర పచ్చడి అండ్ కర్డ్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు నేను లంచ్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కర్రీతో తింటాను అండ్ నేను కుక్ చేసేటప్పుడు ఆయిల్ కూడా తక్కువ వేస్తాను అండ్ నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేస్తాను. తింటున్నప్పుడు మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు. అండ్ ఈవినింగ్ స్నాక్గా ఇలా స్వీట్ కార్న్ హాఫ్ తీసుకున్నాను. నాకు ఇంకా స్వీట్గా ఏదైనా తినాలనిపించింది, సో హోమ్ మేడ్ సున్నుండ కూడా తీసుకున్నాను. దీంట్లో నెయ్యి చాలా ఎక్కువ ఉంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి గీ చాలా మంచి హెల్దీ ఫ్యాట్ అండి. నేను ఎక్కువ గీ తినలేను, సో ఎక్కువ యూజ్ చేయను, కానీ తింటే చాలా మంచి. డిన్నర్ 7 లోపు ఫినిష్ చేసేయాలి. ఇక్కడ నేను మిక్స్డ్ వెజ్ రాగి సూప్ తీసుకున్నాను అండ్ ఆల్సో కొంచెం కీరా కూడా పెట్టుకున్నాను. డిన్నర్లో సూప్స్ తీసుకుంటే ఫాస్ట్ వెయిట్ లాస్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.